వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్యాన్సర్ కేసులు హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సంఖ్య ఎంత పెరిగిపోతుందంటే, కేవలం ఒక ఎంఎన్‌జీ ఆస్పత్రిలోనే ప్రతిరోజు 750కి పైగా కేసులు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేవలం ఒక ఎంఎన్‌జీ హాస్పిటల్‌లోనే ఇట్లా నమోదైతే, హైదరాబాద్‌లో చాలా ప్రైవేట్ హాస్పిటల్లున్నాయి. అండ్ కొన్ని ప్రభుత్వ హాస్పిటల్ గూడా ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి అని ఆలోచించడానికే భయం కలుగుతుంది. అండ్ క్యాన్సర్ కూడా 35-40 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళపైనే ఎక్కువ అటాక్ అవుతుంది అని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఇట్లాంటి పరిస్థితిలో ఒక హాస్పిటల్‌లో చేరిన వారి పరిస్థితి ఏంటి? అనేది కూడా ఒక ఎంఎన్‌జే హాస్పిటల్‌లో ఒక వైద్యుడు అక్కడ పేషెంట్‌తో మాట్లాడినప్పుడు తెలిసింది. సో, ఎంఎన్‌జే హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అందరూ కూడా తెలిసిందే. ప్రతి ఏడాది 2,50,000కు పైగానే పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ అవుతూ ఉంటది. రేడియాలజీకి సంబంధించి కావచ్చు, కొన్ని సర్జరీస్ కావచ్చు, ఇట్లాంటివి చికిత్సలన్నీ అక్కడ కంటిన్యూ అయితుంటాయి. అండ్ అక్కడ స్కాన్‌కి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్‌లో చేసుకుంటే 25,000 అండ్ ఎంఎన్‌జీలో అది ఒక ఫ్రీగానే చేస్తూ ఉంటారు. అందుకనే వందలాదిగా కూడా క్యాన్సర్ పేషెంట్‌లు తరలి వస్తున్నారు. డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ ఫ్రీగానే అందిస్తున్నారు. అయినా కూడా క్యాన్సర్ బాధితులు ఎవరైనా ఉన్నా ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకొచ్చే పరిస్థితి. ఎందుకంటే ఒక 35-40 సంవత్సరాల మధ్యలో ఉండే వాడికి క్యాన్సర్ అటాక్ అయినప్పుడు అండ్ దాంతో పాటు వాళ్ళే కుటుంబంలో క్రూషియల్ రోల్ ప్లే చేసేవాళ్ళు అవుతున్నారు. ట్రీట్మెంట్ ఫ్రీ అయినప్పటికీ కూడా ఆ పేషెంట్‌తో పాటు వచ్చే అటెండర్స్ గావచ్చు అండ్ పేషెంట్‌కి సంబంధించిన మెడిసిన్సే గావచ్చు, ప్రయాణ ఖర్చులే గావచ్చు, ఉండడానికి వసతులే గావచ్చు అండ్ చిన్న చితక టెస్టులు రాసినప్పుడు వాటి కోసం పదో, పరకో చెల్లించాల్సిన ఖర్చులే గావచ్చు అండ్ సుదీర్ఘంగా కంటిన్యూ అయ్యే క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడల్లా కూడా నిరుపేద కుటుంబాలు ఖచ్చితంగా 10,000-15,000 వెంట తీసుకొని రావాల్సొస్తుంది. ఎళ్ళేటప్పుడు కేవలం ఛార్జీలు మాత్రమే చేతిలో పెట్టుకొని వెనక్కి ఎళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుందంట. సో, ఇంత దారుణంగా ఉందిగా క్యాన్సర్ పెరుగుతున్న కేసులకు సంబంధించి. అయితే ఇది వైద్యపరంగా అండ్ ఆర్థిక భారం మాత్రమే కాదు, వీళ్ళని అప్పుల్లో నెట్టేసే పరిస్థితి ఉంది. అయితే ఈ కుటుంబ పెద్దనే క్యాన్సర్ బారిన పడే పరిస్థితుల్లో ఉంటే కుటుంబం అంతా కూడా రోడ్డున పడుతుంది. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ సోర్స్ ఫ్యామిలీకి ఇవ్వాలి. సో, ఫైనాన్షియల్ సోర్స్‌గా ఉండే వాళ్ళు క్యాన్సర్ బారిన పడినప్పుడు ఆరోగ్యం బాలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ చేతిలో డబ్బులు లేక ప్రతి నెల 10,000-15,000 అప్పు చేస్తూ హైదరాబాద్ వరకు రావడం, ఇక్కడ చికిత్స అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ ఇంకో నెల రావడం. సో, ఇలా అటు ఇటు తిరగడంతో అప్పుల పాలవ్వడం అండ్ దాంతో పాటు ఆ కుటుంబంలో ఉండే పిల్లల చదువులు. సో, ఆ చదువుకునే పిల్లలు ఎవరైతే ఆ కుటుంబంలో ఉంటారో వాళ్ళు చదువు కూడా దూరమయ్యే పరిస్థితి. అండ్ పౌష్టికాహారానికి కూడా దూరమయ్యే పరిస్థితి. ఇంకొన్ని కుటుంబాల్లో కేవలం ప్రభుత్వం నుంచొచ్చే రేషన్‌తో మాత్రమే వాళ్ళు రోజులు గడుపుతున్న పరిస్థితి. క్యాన్సర్ బాధితులకి ఒక పౌష్టికాహారం అందక క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతూ, ఆ మెడిసిన్ సరిగా వాళ్ళ పైన పనిచేయక నానా ఇబ్బందులు పడుతున్నారట. సో, ఇంత విపరీతంగా హైదరాబాద్‌లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయంటే ఎంత డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏకంగా గతంలో పార్లమెంట్‌లో కూడా క్యాన్సర్ పైన మాట్లాడిన పరిస్థితి. అండ్ ప్రతి ఏడాది క్యాన్సర్ కోసం ఒక స్పెసిఫైడ్ బడ్జెట్ కూడా పెట్టాల్సిన సిట్యుయేషన్ వస్తది. అండ్ దాంతో పాటు ఇండియాలో క్యాన్సర్ అండ్ హార్ట్ అటాక్ కేసులు పెరుగుతున్నాయి. అలర్ట్‌గా ఉండాలి అంటూ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన రిపోర్ట్‌లన్నీ కూడా అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. కానీ కొత్త సంవత్సరం మొదలవుతూనే ఒక నెల మాత్రమే గడిచింది. కానీ గడిచిన ఒక్క నెలలో కేవలం ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లోనే 720 కేసులు ప్రతిరోజు వస్తున్నాయంటే క్యాన్సర్ ఏ రేంజ్‌లో హైదరాబాద్‌లో వ్యాప్తి చెందుతుందనేది అర్థమవుతుంది. సో, ఇంకా చెప్పాలంటే కరోనా వైరస్ కంటే కూడా ఫాస్ట్‌గా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారనే ఒక్క మాటలో చెప్పొచ్చు. సో, క్యాన్సర్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ఇంకొంతమంది గ్రామాల్లో ఉండేవాళ్ళు క్యాన్సర్ పైన అవగాహన లేకపోవడం, తరచూ స్క్రీనింగ్ టెస్ట్ చేయించకపోవడం అండ్ అక్కడుండే ప్రభుత్వ హాస్పిటల్‌లో ఇట్లాంటి సదుపాయాలు అండ్ క్యాన్సర్‌కి సంబంధించిన అవగాహన కల్పించకపోవడంతో ఆఖరి స్టేజ్‌లో ఇబ్బందులు పడుతూ ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళ దగ్గర స్తోమత లేకుండా అప్పులు తెచ్చి కొంతమంది, పొలాలు అమ్మి కొంతమంది, ఆస్తులు కుదబెట్టి కొంతమంది హైదరాబాద్‌కి డబ్బులు చేతిలో పట్టుకొని క్యాన్సర్ బాధితులతో ఇక్కడ వచ్చి ఉన్నా కూడా చివరిగా వాళ్ళని
ఆఖరి చూపు చూడ్డానికి మాత్రమే మళ్ళీ కుటుంబ సభ్యులు పల్లెలకు వాళ్ళని తీసుకెళ్లే దుస్థితి కనిపిస్తుంది. అంటే హైదరాబాద్‌లో క్యాన్సర్ పైన అంతో ఇంతో అవేర్‌నెస్ కల్పిస్తున్న ఆర్గనైజేషన్‌లు గావచ్చు, ఎన్‌జీఓలు గావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. ఆ అవగాహన గ్రామ స్థాయిలో లేకపోవడం వల్ల ప్రాణాలకే ముప్పు చేకూరే పరిస్థితి ఉంది అంటుంది సర్వే రిపోర్ట్. సో, క్యాన్సర్ ఎంత సీరియస్‌గా ఉంది అండ్ గ్రామాల్లో పడుతున్న ఇబ్బందులేంది? అండ్ దానిపైన ఏం చేస్తే బావుంటదని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే తప్ప, అవగాహన పెంచితే తప్ప క్యాన్సర్ మరణాలు ఆగే పరిస్థితయితే లేదు.